నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. ఈరోజు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, అక్రమ మైనింగ్లో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మరీ సీఎం రేవంత్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ గారు ఆహ్వానించడం చాలా దురదృష్టకరం. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక బ్లాక్ డేగా చెప్పచ్చు. ఎందుకు అంటే అసలు ఈ అక్రమ మైనింగ్ మీద ఇన్వెస్టిగేషన్ ఆదేశించిందే శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. నేను లడ్డారం విలేజర్స్ కలిసి ఇచ్చిన జాయింట్ రిప్రజెంటేషన్ ఆధారంగా ఆయన ఎస్ఐటిని ఫామ్ చేయమని కలెక్టర్ని ఆదేశించారు. అదే ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం విలేజ్ పైన వాళ్ళు ఇది మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో భాగంగా వాళ్ళు ఈ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ అనే కంపెనీ, మహిపాల్ రెడ్డికి చెందిన కంపెనీ అక్రమాలకు పాల్పడ్డది. 340 కోట్ల సీనరేజ్ గవర్నమెంట్కి ఎగ్గొట్టింది. దాని తర్వాత 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా మైనింగ్ చేసి అమ్ముకున్నారు అని పూర్తిగా టెక్నికల్ అనాలిసిస్ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ నిర్ధారించి తహసీల్దార్ ద్వారా కంప్లైంట్ చేసిన తర్వాత పటాన్చెరు పోలీసులు ఆ మహిపాల్ రెడ్డి సోదరుణ్ణి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, ఆ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ దాంట్లో డైరెక్టర్లు ఇద్దరున్నారు. ఒకరు మహిపాల్ రెడ్డి కొడుకు విక్రమ్ రెడ్డి, తర్వాత మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి. కానీ కేసు పెట్టింది మాత్రం ఓన్లీ మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పైన మాత్రమే. ఆయన ఒక్కరే అరెస్ట్ అయ్యారు. సరే, అరెస్ట్ అయ్యి 20 రోజులు కూడా కాకముందే బెయిల్ పైన విడుదలైపోయారు. సో నాకెందుకు అనుమానం వచ్చి ఇది ఎక్కడికో తప్పుదోవకి వెళ్తోంది అని చెప్పని నేను ఈడీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పూర్తి వివరాలతో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 3 నెలల తర్వాత వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేసి తన ఇంట్లో నుంచి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్, తర్వాత 19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే అది స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా సదరు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు నా దగ్గర ఏమీ పట్టలేదు, ఏమీ తీసుకెళ్ళలేదు, మొత్తం జిరాక్స్ కాపీలే తీసుకెళ్లారని చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. సరే, ఇది ఇలా ఉండగా మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే లాకర్స్ ఓపెన్ చేయించారు. ఎస్బీఐలో, తర్వాత యాక్సిస్ బ్యాంక్లో. దాంట్లో దాదాపు 4,000 కోట్ల వర్త్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరికినట్లు మన దగ్గర ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈవెన్ గోల్డ్ బిస్కెట్లు దొరికాయి. ఈ విషయాన్ని నేషనల్ మీడియాతో సహా లోకల్ మీడియా కూడా పబ్లిక్గా పబ్లిష్ చేసింది. మరి అటువంటి అంత అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కండువా కప్పి ఆహ్వానించాల్సిన అవసరం ఏముంది మీకు? అంటే ఆ దోచుకున్న దాంట్లో మీకు భాగస్వామ్యం ఇచ్చారా సీఎం రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు? మరి ఎందుకు ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంటే ఇప్పుడు ఆయన లేకపోతే మీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందా? లేదు కదా, మీకు పూర్తి మెజారిటీ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే పేర్లు పక్కన పెడితే ఆ పార్టీలు, ఆ పేర్లు తప్పు చేశాయా లేక దాంట్లో ఉన్న వ్యక్తులు తప్పు చేసినట్ట? ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా ఓటేశారు? ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసిన నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ని. అంటే మీరేమైనా మార్పు చూపిస్తారని. మీరు అదే బీఆర్ఎస్లో ఉన్న టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు ఈరోజు. అంటే తప్పు ఎవరు చేసినట్టు? బీఆర్ఎస్ అనే నేమ్ చేసిందా? టీఆర్ఎస్ అనే నేమ్ చేసిందా? కేసీఆర్ ఒక్కడు చేశాడా? కేసీఆర్ చేసిన తప్పు ఏంటి అంటే, ఆయన ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నా కూడా తను పట్టించుకోకుండా వదిలేయడం ఆయన చేసిన తప్పు. ఆయన స్వతహాగా దోచుకున్నాడు, అది వేరే విషయం. ఆయన కాకుండా ఆయన సహచర ఎమ్మెల్యేలు దోచుకున్నా కూడా ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టే ఆయనని పదవి నుంచి ఈరోజు దించారు.
రేపొద్దున మీకు కూడా డిపాజిట్లు కాదు కదా, మీ పేరు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేదే తెలంగాణ నుంచి మాయమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే. ఇప్పుడు నేను ఒక సాధారణ వ్యక్తిగా నాకేం సంబంధం? నాకు ఆ లడ్డారం విలేజ్తో సంబంధం లేదు, నాకు అక్కడ ఆస్తులు లేవు, నా నా ప్రాణమిత్రులు లేరు, నా రిలేటివ్స్ లేరు, ఎవ్వరూ లేరు నాకు. నేను ఒక సాధారణ వ్యక్తిని, ఒక న్యాయవాదిని, ఒక సామాజిక కార్యకర్తని. అక్కడ గాలి, నీరు, ఆకాశం, ప్రకృతి, మానవ సహజ హక్కులు అన్నిటినీ సర్వనాశనం చేస్తూ 10 ఏళ్లుగా విలయతాండవం చేసింది ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇదే మహిపాల్ రెడ్డి, హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చాక స్పందించింది అని ఆనందించే లోపే మీ సొంత అజెండాలు మీరు అమలు చేసుకొని, మీకు కావాల్సింది మీకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వాళ్ళనే దగ్గరికి తీసుకొని మీరు చేస్తున్నారంటే వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి దయచేసి. నా ఉద్దేశం ఒకటే, డబ్బు ప్రభుత్వానికి చేరాలి, అదే చేరితే ప్రజలకు చేరుతుంది. ఒక వ్యక్తి దగ్గర ఉంటే అది వినాశనానికి దారితీస్తుంది. ఆలోచించుకోండి సార్. థ్యాంక్ యూ.